అంటే వినోద్ గారికి ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది. మళ్ళీ మనం కొంతమంది మీరు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. మనం ముగింపుకు కూడా కొన్ని చేసుకోవాల్సింది ఉంది. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ రాష్ట్ర కమిటీ సమావేశం దీన్ని ఉద్దేశించి రేపు సమ్మెను జయప్రదం చేయడానికి మనం ఏం చేయాలా, అదే రకంగా లేబర్ కోడ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఈ వివరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మాజీ ఎంపీ, మనకు నిరంతర గైడు వినోద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. బీఆర్టీయు రాష్ట్ర కమిటీ సమావేశంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు రాంబాబు గారు, అదేవిధంగా ఇప్పుడే ప్రసంగించినటువంటి మారయ్య గారు, కృష్ణ గారు, నరసింహ గారు, దాన కర్ణాచార్య గారు, అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఆశా వర్కర్స్ మరి అధ్యక్షులు సంతోష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, హెచ్ఎండబ్ల్యూఎస్లో పనిచేస్తున్నటువంటి మిత్రులు ఎల్ల మల్లయ్య గారు, తర్వాత చాలామంది మిత్రులారు, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి ఈరోజు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, టీయూసీఐ, ఐఎఫ్టియు, బీఆర్టీయు, టీఎన్టీయూసీ, ఏయుటీయూసీ అన్ని సంఘాలు నిన్నగాక మొన్న మరి సదస్సు అయి మిత్రులు కూడా చాలామంది మన వైపున కూడా వెళ్ళి హాజరై మాట్లాడి మరి కేంద్ర ట్రేడ్ యూనియన్లు అన్నీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతున్నదో ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె. నేను ఇప్పుడే అడిగాను, సమ్మె అంటే మరి ఏం చేయదలుచుకున్నారు? బంద్ ఒకటి తెలుసు మనకు. బంద్ అంటే అన్ని పోయి మనం బస్ స్టాండ్లలో, ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర, దుకాణాల దగ్గర పోయి బంద్ చేసి ఆపుదాము. మరి సార్వత్రిక సమ్మె అంటే ఇదివరకు చేసాం, చాలా సందర్భాలు నాకు తెలుసు. ఒక 30-40 సంవత్సరాల నుండి కూడా నేను విద్యార్థి దశ నుండి కూడా సార్వత్రిక సమ్మెలో చాలా పాల్గొన్నాము, చేశాం. కానీ మరి ఇప్పుడు సమ్మె అంటే ఏంది, ఏ విధంగా చేస్తాం? నాడు నేడు పూర్వకాలంలో ఉన్నటువంటి సమ్మెలు అంటే మనం అందరం కూడా హర్తాలు చేసేది, తర్వాత ఫ్యాక్టరీలని బంద్ చేసి బయటకు వచ్చేసి కార్మికులం అందరం కూడా గేట్లేసి అక్కడ నిరసనలు తెలియజేసి ఇంటికి వెళ్ళే పోదుం పాత రోజులలో. కానీ గత దశాబ్దం 2 దశాబ్దాల నుండి ముక్తసరిగా ఒక 10 మంది దానకర్ణాచార్య అంటాడు బీడీఎల్ ముందుకు వచ్చి 10 మందిని వేసుకొని ధర్నా చేస్తారు, లోపల కార్మికులు పనిచేస్తూ అంటారు. కరెక్ట్ అమ్మా సంతోష్? అంతే కదా. నేను ఒక న్యాయవాదిగా, వకీల్గా ఇవన్నీ నాకు అనుభవం ఉన్నది. బీడీ కార్మిక సంఘాలలో కూడా మేము వరంగల్ నగరంలో చాలా పెద్ద ఎత్తున పనిచేస్తాం. నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు చూసేది, పక్క నుండి చూసేది. సో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎట్లా మారిందంటే, నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో 1980 ఆ ప్రాంతాల్లో బీడీ కార్మికులు అంటే ఇలాంటి పెద్ద రేకుల షెడ్ల అందరు ఆడవాళ్ళు వచ్చి చాటలు ముందు పెట్టుకొని బీడీలు చూడుదురు, ఇట్లా లైన్లో కూర్చొని చూడుదురు. వీళ్ళకందరికీ కూడా యూనియన్ ఉండేది. మాది ఏఐటీయూసీ ఆఫీస్లో మేము వీళ్ళందరికీ వాళ్ళు రిసిప్ట్లు ఇచ్చేది, వాళ్ళ ఫాములు నింపేది, పిల్లల స్కాలర్షిప్లు ఉండేది. ఇవన్నీ కార్మిక సంఘానికి పొద్దున చూస్తే ఏఐటీయూసీ ఆఫీస్లో ఒక 100-200 మంది లేడీసు వద్దురు పోదురు, పొద్దున సాయంకాలం ఆనక పని ఉండేది. అప్పుడు టైప్ మిషన్ పట్టుకొని ఒక కార్మిక నాయకుడు పనిచేసేది. ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ చూసి ఆడ బీడీ కార్మికులు ఈ విధంగా సంఘటితమై ప్రదర్శనలు చేసి సమ్మెలంటే వీళ్ళందరూ తీసుకొని చెబుద్దాము. రాను ఏమైపోయింది, యజమాన్యం ఏం చేసింది, ఇంకా మీకు ఇంటికే తీసుకుపోండి, ఏది చాట, బీడీ, ఆకు, దారం అన్నీ కలిసి చాటలు పెట్టి ఇంటికి పంపించడం మొదలుపెట్టిండు. ఇంకా మనకి ఈడ మెల్లమెల్లగా ఏమైపోయినాయి, జనము సమీకరణ అంటే పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు, మన సమీకరణ కాకుండా చూస్తాడు. నేను ఎందుకు ఉదాహరణ ఇచ్చిందంటే, మీకు సమీకరణ జరగకుండా చూస్తాడు. నేను ఆ చిన్నతనం నాకు 16-17 ఏళ్ళ వయసులో చూద్దును ఇదంతా ఏంది ఎట్లా అనేది. ఏం చేసిండు, పోయిండ్రు. పోయేసరికి ఏమైంది, వీళ్ళకి లేడీస్కు పాప మంచిదే కదా, ఇంటికాడ పని చేసుకోవచ్చు, అన్నం వండవచ్చు, పిల్లలను చూసుకోవచ్చు, సవరించవచ్చు, అత్తమామలను చూసుకోవచ్చు, భర్తను ఇంటికి ఉద్యోగం పెట్టాడు పంపించచ్చు. ఇట్లా చూసినా కొన్ని రోజుల తర్వాత ఏం చూసినా టీవీలు పెట్టుకున్నాడు, ముందు టీవీ పెట్టుకున్నాడు, ఈడ బీడీలు చుట్టుడు.
ఇంకా మన యూనియన్ ఆఫీస్ మెల్లగా ఏమైంది అది తగ్గుకుంటే అంటే ఇది జరుగుతున్న మార్పులు దీని ఇంత పరిణామం చెప్పినా కదా ఆగుతుందా? హక్కుల్ని కాలరాసడం ఆగుతుందా? హక్కుల కోసం కొట్లాడ తగ్గుతుందా? వేరే రూపాల్లో అది మార్పు జరుగుతుంది. నేను ఇప్పుడే ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరందరూ కార్మిక నాయకులు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. మన స్టేట్ కమిటీ మీటింగ్ కూడా మంచి ఇంత పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి వచ్చిందని చెప్పి రాంబాబు గారు చెప్పారు, చాలా మెజారిటీ జిల్లాల నుండి. ఇప్పుడు ఇంకా చాలామంది రావాలి. అసలు మన కార్మిక సంఘం అన్ని సంఘాలన్నీ సంఘటితం అయితే మెల్లమెల్లంగా అయితే అనుకుంటాం కార్మిక సంఘాల యొక్క ప్రాబల్యం తగ్గుతుందని. దానికన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు, కొత్త రూపాలు వాళ్ళకి వస్తుంది. ఇవాళ చెప్పిన ఇంతమంది మిత్రులు గిగ్ వర్కర్స్ అది కొత్త, అసలు వాళ్ళందరూ యూనిటీ అవుతారు అనుకున్నామా? కాలేదు. ఈ దోపిడీ ఉన్నంత వరకు కార్మిక సంఘాలు ఉంటాయి, సంఘటితంగా ఉంటాయి, పోరాటాలు చేస్తాయి. కాకపోతే మార్పు జరుగుతున్న సందర్భాల్లో పట నిన్న కంటే ఇలా మంచిగుంది కదా అనేటి అనుకుంటుంది. మనం అందరం ఏం చూసినాం? దుబ్బ రోడ్లు చూసినాం, కంకర్ రోడ్లు చూసినాం, డాంబర్ రోడ్లు చూసినాం, సీసీ రోడ్లు చూసినాం. కాబట్టి అబ్బా పాత రోజుల కంటే ఇప్పుడు మంచిగున్నదని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మన కొడుకులు మన కడుపులో పుట్టిన పిల్లలు వాడు పుట్టుడే ఇవన్నీ చూసిండు. కాబట్టి వాడికి ఈ వచ్చే సమస్య పైన మనకంటే గట్టి కొట్లాడతాడు. నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. ఇది టుడే ఎస్టర్డేస్ లగ్జరీస్ ఆర్ టుడే నెసెసిటీస్. ఈ ఫ్యాన్ ఉండేది, ఏసీలు పెట్టుకున్నాం ఇప్పుడు కార్మిక సంఘం మీటింగ్లో. మనం ఇది తప్పు కాదు. ఎందుకంటే ఈరోజు మరి దీని అన్ని దర్వాజులన్నీ పెట్టినప్పుడు మరి దీంట్లో ఫ్యాన్ పెడితే ఒక 20 నిమిషాలప్పుడే వేడైపోతుంది. అది లగ్జరీ కాదు. ఇది ఎస్టర్డేస్ లగ్జరీస్ ఆర్ టుడేస్ నెసెసిటీస్. ఇవాళ అవసరాలు, అవి అవసరాలుగా మారుతాయి. అవి నిన్నటి వసతులు ఇవి అనుకునేవో అవి ఈయాటి అవసరాలుగా మారుతాయి. సమాజం పురోగమిస్తుంది. నేను చాలా ఈ విషయం నేను 1980లో మగ్దుం భవన్లో మాకు ఒక సీనియర్ నాయకుడు మొన్న చనిపోయారు, సూరవరం సుధాకర్ రెడ్డి గారు, వారు చెప్పిర్రు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు నిన్నటి లగ్జరీసు అనుకుంటాం, ఫ్రిడ్జ్ అంటే చాలా గొప్పగా ఉండే, ఇవాళ పల్లెటూరులలో అయిపోయినాయి. అయినంత మాత్రాన పోరాటం తగ్గదు. సమస్యలు ఉంటాయి, వాటి కోసం పరిష్కరించడానికి కార్మిక సంఘాలు ఉంటాయి, ఉద్యోగ సంఘాలు ఉంటాయి, మనలాంటి నాయకులు ఉంటారు. రూపాలు మారచ్చు. నేను అందుకే రాంబాబు గారిని అడిగినా, సార్వత్రిక సమ్మె అంటే ఏం చేస్తానవా రాంబాబు, ఏం చేస్తాను, మీరు ఏం నిర్ణయం చేసిన, ఇంతమంది కూర్చున్నారు కదా, ఏం నిర్ణయం చేసిన అడిగిన, మైక్ పట్టుకుని లేసే ముందే అడిగిన. నాకు తెలుసు పాత ఇవన్నీ ఎట్లా చేసేది, ఇవన్నీ మేము దాంట్లో పనిచేసిన వాళ్ళం కదా, నేను ఒక న్యాయవాదిగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ సమ్మెను గొప్పగా జరుగుతుంది సార్ అని రాంబాబు గారు చెప్పారు. జరుగుతుంది. ఎందుకంటే ఈ 4 చట్టాల గురించి చాలా వివరంగా ఈ పాంప్లెట్ మొత్తం కూడా చదివి వినిపించిండ్రు రాంబాబు గారు. తర్వాత చాలా విషయాలు కూడా మారయ్య గారు కూడా మీకు చెప్పిండ్రు. ఇవాళ ఏం చెప్తున్నది భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, నేను ఇది ఇంగ్లీష్లో హిందీలో చదివి ఇమీడియట్ ఫోన్ చేసిన ఆ రోజు. డ్రాఫ్ట్ లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి 2025 కార్మిక విధాన ముసాయిదా 2025 పైన చర్చ జరుగుతుంది అని చెప్తాడు. దాంట్లో ఒకటి, శ్రమను హక్కుగా కాకుండా ధర్మంగా పరిగణించాలని అంటున్నారు. ఇది బేసిక్ ఫిలాసఫీకే. కార్మికుల యొక్క శ్రమను నీ హక్కు కాదంటాడు. ఏమంటాడు? నీ ధర్మం, నేను డబ్బులు ఇస్తే నువ్వు తీసుకోవాలిరా, ధర్మము నువ్వు పనిచేయాలి, నేను ఇవ్వాలి, నేను ఇచ్చటోని నువ్వు తీసుకుంటోని, నేను ఇచ్చేది నీకు ధర్మం అంటాడు. నువ్వు కూడా పనిచేసేది ధర్మం, నువ్వు పని చేయాలి, నువ్వు పనిచేసి నాకు ఇవ్వాలి అంటే ఈ సిద్ధాంతం మనుస్మృతి నుండి వచ్చినటువంటి సిద్ధాంతం ఇది. దాంట్లో మంచి ఉంటే మంచి అని చెప్దాం, మనం కాదంటలేం. ఇలా అంటరానితనం మంచి అని చెప్పగలుగుతారా? ఎవడన్నా చెప్పగలుగుతాడా? వాళ్ళు చెప్దామని కూడా ఎవడు వింటోళ్ళు లేడు. ఇప్పుడు
ఎవడు మనుస్మృతి గురించి బాగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు అంటరానితనం గురించి ఏమైనా మళ్ళీ చెప్పదలుచుకుంటా కూడా ఏమైతే వాడు బొక్కలు ఇరుగుతాయి. అంతే కదా, అంతే కదా. ఎందుకంటే మానవత్వం అనేది మనం సహించమది. కానీ ఒక 100-200 సంవత్సరాల క్రితం అది ఆనాడున్న ఆనవాయితీగా అది అట్లే ఉంటుంది కదా అని అనుకుంటారు. కాబట్టి నేను మిత్రులారు, మీరు రాష్ట్ర కమిటీ కూడా చెప్తున్నా, మనము కార్మిక నాయకులుగా మనం చాలా గర్వించేటువంటి దశ రాబోతున్నది రానున్న రోజుల పట్ల. ఎట్లా అంటే కొత్త రూపాల్లో ఉంటుంది. నేను చెప్పినట్టు ఇంతకుముందు అసంఘటిత కార్మిక వర్గం ఎట్లుంటుందో అని అనుకున్నారు. ఇలా అసంఘటిత కార్మికులే హక్కులు ఎట్లా సక్సెస్ చేసుకున్నారో చెప్పిండ్రు. ఇప్పుడు నేను మొన్న పేపర్లో చదివి చాలా సంతోషపడ్డది. నేను కాక 3 రోజుల క్రితం వచ్చింది అది. ఏది ఆ 10 గిగ్ వర్కర్స్ 10 నిమిషాల లోపట్నే నువ్వు డెలివరీ చేయాలనేది నిబంధనను తీసేసేసారు. పెట్టినప్పుడు పెట్టిండు ఎవడో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టిండ్రు. కానీ అది ప్రాక్టికల్గా వచ్చేసరికి గంత 1700 మంది యాక్సిడెంట్లో ఉండడము, 350 మంది డెలివరీ బాయ్స్ స్పీడ్గా వాళ్ళు డెలివరీ చేయాలి కాబట్టి 10 నిమిషాల్లో కూడా డెలివరీ చేయకపోతే వానికి భత్యం రాదు కాబట్టి వాడు స్కూటర్ మీద జిగ్ జాగా వెళ్ళి యాక్సిడెంట్లో 350 మంది దేశవ్యాప్తంగా చనిపోయిననేది ఎంత మనకు బాధ. తల్లులకి ఎంత కడుపు కొత్తది. అది చట్టం చేసినప్పుడు వాడికి బుద్ధి లేదు. ఆ అధికారులకి, ఆ పార్లమెంటేరియన్స్కి, మంత్రులకి ఎట్లా 10 నిమిషాలు ఎట్లా డెలివరీ చేస్తారు? 3 కిలోమీటర్లు అంటారు, ఇవాళ రేపు 3 కిలోమీటర్లు. అప్పుడప్పుడు హైదరాబాద్లో గంట పడుతుంది 3 కిలోమీటర్ల ప్రయాణానికి. బేగంపేట కాడ ట్రాఫిక్ జామ్ అయితే ఆ బ్రిడ్జ్ దిగడానికే 20 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు ఎట్లా డెలివరీ చేస్తాడు గిగ్ వర్కర్? స్విగ్గీ కానీ వీళ్ళు కానీ ఎట్లా చేయగలుగుతారు? మనం అంతమంది మనం అనుకున్నామా? ఎవరికి ఎవడు తెలియదు నిజంగా కూడా. ఆ గిగ్ వర్కర్స్ అదే స్విగ్గీలో పనిచేసే 50 మంది ఉంటాయి. 50 మంది వాళ్ళ మొహాలు కూడా చూసుకోరు. వీడో స్కూటర్ మీద వచ్చి వీడు అందుకపోతాడు, వాడో స్కూటర్ మీద వచ్చి వాడు అందుకపోతాడు. వాళ్ళు ఎప్పుడైనా కూర్చునే లేదు, చూసేది లేదు. వాళ్ళు సంఘం కట్టడానికి అవకాశమే లేదు. అయినా కూడా వాళ్ళ హక్కులు సాధించుకున్నారా, సాధించుకోలేదా? నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నంటే, కొంత కార్మిక వర్గ నాయకులు నిరాశ, ఇది అది ఇంకా ఏదో మనం దీనిలో వచ్చినాం కాబట్టి ఉండాలి అనే ఒక ఆ ఆలోచన ఉండకండి. ఎందుకంటే కొత్త రూపాలు వస్తాయి, పోరాట రూపాలు. కొత్త రూపాలు ఎట్లా వస్తాయో ఉంటాయి అవి. ఈరోజు బీఆర్ఎస్ ఆఫీస్లో మనం ఈడ సదస్సు పెడితే అసలు ఈ హాల్ కిక్కిరిసిపోయింది. ఆ సమస్య అట్లాంటిది కాబట్టి అంతమంది వచ్చిండ్రు. ఈ సార్వత్రిక సమ్మె కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, దేశవ్యాప్తంగా సక్సెస్ అవుతుంది. దీన్ని రాజకీయంగా మనం ఎత్తు చూపించాలి. ఈ బీజేపీ ప్రభుత్వము యాక్చువల్గా ప్రతి సంవత్సరము ప్రతి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ పెట్టాలి, అన్ని సంఘాలతో మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలపైన ఒక సంపూర్ణమైనటువంటి చర్చ జరగాలి. కార్మిక సంఘాలతో మాట్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ కార్మిక చట్టాలన్నిటి కూడా క్రోడీకరించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేసి కార్మిక వర్గంపై రుద్దుతున్నారంటే అది ఎవరి కోసం అంటే కేవలము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్ ఆధీనంలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, బీజేపీ దాన్ని ఇంకా ఉధృతం చేసింది, నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దీన్ని మరి అలా మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తూ అధ్వానంగా తయారు చేసినారు. కాబట్టి నా దృష్టిలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కూడా మీరందరూ కూడా చెప్పి ఈ సార్వత్రిక సమ్మె లోపట మనము పెద్ద ఎత్తున కార్మికులందరినీ కూడా కదిలించి సమ్మె చేసి ఆ రోజు జిల్లా కేంద్రాల లోపట తీసుకోయేటువంటి ప్రదర్శన లోపట మీరు అందరూ కూడా పాల్గొని మరి పత్రికలకి, సోషల్ మీడియాలో దాని పెద్ద ఎత్తున మీరు ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు కార్మిక సమస్యల అవగాహన లేని సమాజం కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా అర్థం కావాలి, ఓహో ప్రభుత్వాలు ఇట్లా అన్యాయం చేస్తుంది, ఇది ఎట్లా మనం వీ హ్యావ్ టు ఎడ్యుకేట్, వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకందరికి కూడా. ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ఈ సమ్మెలో మీరందరూ మాట్లాడండి. ఫిబ్రవరి 12 నాడు జరిగేటువంటి సమ్మెలో మీరందరూ పాల్గొని మీరు మైకుతో మరి ఉపన్యాసాలు ఇచ్చి వాటి చిన్నగా షార్ట్గా సోషల్ మీడియాలో, అదేవిధంగా
మరి చెప్పే సందర్భంలో ఒక 4-5 పాయింట్లు కూడా క్లుప్తంగా మీరు రాష్ట్ర కమిటీ కూడా వాళ్ళకి పంపండి. ఇది 4 చట్టాలు, 27, 29 చట్టాలని క్రోడీకరించి 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చిండ్రు. వాటి ఎంత నష్టపోతున్నారు, అడిగే హక్కును కోల్పోతున్నారా? అడగందే అవ్వైన బువ్వ పెట్టదని మన తెలంగాణ సామెత ఉన్నది. అడగకుండా చేసినప్పుడు ఎవరు పెడతారు బువ్వ? కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పే విధంగా చిన్నగా షార్ట్గా కొన్ని పాయింట్స్ కూడా మీకు అందరికి కూడా మీ ఫోన్లో వాట్సాప్లో పంపిస్తారు మన వాళ్ళు. వాటి అన్నీ కూడా చూడండి. ఇంతకుముందు రాంబాబు గారు అదేవిధంగా మారయ్య గారు ఇద్దరు కూడా బీఆర్టీయూ తరఫున కోరిన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మద్దతు ఇవ్వని చెప్పి. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. మీరు కూడా ఈ తీర్మానం చేసినట్టు రిక్వెస్ట్ చేసినట్టు కేటీఆర్ గారికి మీరు మన సమావేశం ఒక ఫోటోను తర్వాత ఇవి పెట్టి కేటీఆర్ గారు పెట్టుకుని నేను ఫోన్లో వారితో కూడా మాట్లాడతా. వారు ఇస్తారు స్టేట్మెంటు. అన్ని జిల్లాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు కూడా మేము తెలియజేస్తాము. వాళ్ళు కూడా వచ్చి కూడా మీ సమ్మెలో పాల్గొని వాళ్ళు కూడా ముఖ్యులు కూడా మీరు ఆహ్వానించండి. ఆ జిల్లా అధ్యక్షుల్ని ఆహ్వానించండి. అక్కడ మన పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించండి. ఎక్కడైతే గెలిచిన వాళ్ళు ఇదివరకు ఉండి మన మాజీ శాసనసభ్యులు కూడా మీరు ఆహ్వానించండి. వాళ్ళు కూడా వచ్చి కూడా మాట్లాడతారు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు మేము పార్టీ తరఫున సూచనలు చేస్తామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అందరూ వెనక్కి వచ్చి ఒక ఫోటో తీసుకుంటారు.